పెద్ద నుంచి అయితే మనకు చాలా అప్డేట్స్ ఉన్నాయి గైస్. యాక్చువల్లీ సినిమా నుంచి వచ్చిన ప్రతిదీ ఇప్పుడు టీజర్ వచ్చింది. టీజర్ చాలా మంచి హిట్ అయింది. ఫస్ట్ లుక్స్ జాహ్నవి కపూర్ కానీ, మన శివరాజ్ కుమార్ ఆయనది కానీ, సో మున్నా భయ్య సో ఆయనది కానీ, సో చాలా వరకు కూడా ఫస్ట్ లుక్స్ కూడా అంతే కేర్ఫుల్గా రిలీజ్ చేశారు. ఏదో ఇప్పుడు ఏదో ఒక రూరల్ డ్రామా అన్నారు కదా, సో ఇంతకుముందు చూసిన లుక్సే రిపీట్ చేయకుండా చాలా మంచి మంచి జాగ్రత్తలు తీసుకున్నారు పెద్ద సినిమాకి. కాకపోతే సినిమా నుంచి బయటకు రావాల్సిన కంటెంట్ ఇంకా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు మనకేంటి ఒక టీజర్ వచ్చింది, సాంగ్ వచ్చింది, అంతే. ఇంకేమీ బయటకు రాలేదు. ఇంకా రావాల్సింది 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్లో ఒక టైటిల్ సాంగ్ ఉంది. సో పెద్ద ఆ టైటిల్ పెట్టుకొని ఒక సాంగ్ ఉంటుంది, అదొకటి రావాలి. దాంతోపాటుగా మనకి ట్రైలర్ ఇంకా ఎంత బేగా ఎక్స్పెక్ట్ చేయకండి. మ్యాక్సిమం మార్చి 25 కాబట్టి మార్చి నెలలో మన ట్రైలర్ ఉంటుంది. ట్రైలర్ ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. బట్ ఇప్పుడేంటంటే సాంగ్స్ మాత్రం 3 సాంగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. డిసెంబర్లోనే ఇంకొక సాంగ్ అయితే మన బయటకు వస్తుందన్నమాట. యాక్చువల్లీ ఈ డిసెంబర్లో వచ్చేదే టైటిల్ సాంగ్ అని చెప్పి చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ ఈ సాంగ్ కోసం సో చాలా రకరకాల ఇన్స్ట్రుమెంట్లు వాడాడని చెప్పి చాలా వరకు కూడా ఎక్కువ మంది సింగర్స్ని తీసుకున్నాడు. చాలా ఎక్కువగా గ్రాండ్గా తీయాలి ఈ సాంగ్, గ్రాండ్గా నేను ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయితే ఆ సాంగ్ అయితే ఇవ్వడం జరిగిందంట. ఖచ్చితంగా గైస్ పెద్ద సినిమా ఏంటంటే మనం ఏదో తక్కువ అంచనా వేస్తున్నాం, బట్ సినిమాకి అయితే చాలా ఎక్కువ కాన్సెప్ట్ ఉంది, చాలా ఎక్కువ కంటెంట్ ఉంది. మ్యాక్సిమమ్ ఆఫ్ సినిమాకి సంబంధించి ఎక్కువగా మనకు బయటికి లీక్స్ అవ్వట్లేదు, అది ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇలాంటి పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అనగానే బయటికి ఏదో ఒకటి మనకి రిలీజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే అలాంటిది ఏమీ లేదనమాట. అంతెందుకు మొన్న వచ్చింది మనకి పుష్ప 2 కానీ, సలార్ కానీ. సో ఏదైనా తీసుకోండి, SSMB 29 వారణాసి సినిమా, అది కూడా షూటింగ్ అయిన మొదటి రోజే మనకి బయటకైతే క్లిప్స్ వచ్చేసినాయి. బట్ పెద్దకి సంబంధించి మాత్రం ఎలాంటి లీక్స్ జరగలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అది. బుచ్చిబాబు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇదే మిస్టేకు గేమ్ చేంజర్ దగ్గర కూడా జరిగింది. ఏదో పబ్లిక్లో షూట్ చేయడం వలన లేకపోతే ఇంకెక్కడో తెలియదు కానీ ఈరోజు షూటింగ్ అయిందంటే సాయంత్రానికి షూటింగ్లో ఏమేమి జరిగినాయి, చరణ్ గారి లుక్ మొత్తం బయటకు వచ్చేసేది. సో ఆ రకంగా అదంతా ఇంట్రెస్ట్ పోయింది, అది పక్కన పెట్టేయండి. బట్ మన బుచ్చిబాబు అయితే ఎక్కడ మిస్టేక్ చేయట్లేదు. సినిమాకి ఏం కావాలి, సినిమాలో ఏం చూపించాలి, ఎంత కాన్ఫిడెన్షియాలిటీగా, ఎంత సీక్రెట్గా ఉంచాలి, ప్రతిదీ క్లియర్ మైండ్తో ఉన్నాడు. అదే పెద్ద సినిమా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. మళ్ళీ చాలామంది చెప్తున్నారు బడ్జెట్ ఎక్కువ ఈ సినిమాకి, సో 200-300 కోట్లు వచ్చా. చాలా లిమిటెడ్ బడ్జెట్లోనే తీస్తున్నాడు, అవసరమైన సీన్సే. సో అన్నెసెసరీగా తీసేసి ప్రొడ్యూసర్కి మనీ వేస్ట్ చేయించడం, లేకపోతే తర్వాత ఎడిటింగ్ రూమ్లో మళ్ళీ కూర్చొని ఎక్కువ ఏదైతే సీన్స్ వచ్చాయి మళ్ళీ కట్ చేయించుకోవడం, అదేమీ లేదు. ఏ నిమిషం నుంచి ఏ నిమిషం వరకు ఏది కావాలి, ఎంత ఉండాలి, అంతే. ఆ మీటర్ని బట్టే తీస్తున్నాడు. అవే ఇంకా రిమూవ్ చేయడానికి ఇంకేమీ లేదు. మేబీ రన్ టైం కూడా మనకి 2 minutes, రన్ టైం కూడా మనకు 2 hours 30 minutes, 2 hours 40 minutes. సో రెగ్యులర్ రన్ టైంతోనే వస్తుంది, మ్యాక్సిమమ్ ఆఫ్. బట్ 2 yearly మాట్లాడుకోవడం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్లో ఇంకో సాంగ్ అయితే వస్తుంది గైస్, పెద్ద టైటిల్ సాంగ్ అయితే వస్తుంది. రెడీ అయిపోండి. ఒకవేళ అనౌన్స్మెంట్ వస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను.